ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్దుర్తి ఎంపీపీ హనుమన్నకారి స్వరూప నరేందర్ రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2 వైద్యులు అందుబాటులో ఉంటున్నారని, నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గోగుల కృష్ణయ్య పాల్గొన్నారు. అందరికీ ఈ వర్షాకాలం ఎక్కువ మాన్సూన్ ప్రిపేర్నెస్ కూడా చేసాం. మేము కొన్ని క్యాంప్స్ కూడా జరుగుతున్నాయి. ఊర్లో ఒక క్యాంప్ అంటే సబ్ సెంటర్ వైజ్గా డివైడ్ చేసి MLSP డాక్టర్స్ని పంపించి అక్కడికి మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది జరిగింది. అందరూ దాన్ని యూజ్ చేసుకోవాలని మా మనది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏమన్నా ఫీవర్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి డెంగ్యూకి, మలేరియాకి వాటికి అన్ని టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మెదక్ డిస్టిక్ వెల్దుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజిట్ చేయడం జరిగింది. అందులో ఆసుపత్రిలో సిబ్బంది కూడా చాలా నిండుగానే ఉన్నారు. 2 డాక్టర్లు, అయితే ఒక మేడం లీవ్లో ఉంది. ఇంకా 2 డేస్లో తను ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకో సౌజన్య మేడం మాత్రం రోజు పొద్దున 10 గంటల నుంచి 4 o'clock వరకు డ్యూటీలోనే ఉంటారు. మరియు అన్ని డాక్టర్లు కూడా ఇప్పుడు టెస్టులు చేసే వాళ్ళు కూడా పొద్దున 9 to 4 వరకు ఉంటారు. 24 hours ఉండే స్టాఫ్ నర్సులు మాత్రం ప్రతి టైంలో కూడా వాళ్ళకు ఏ టెస్ట్ కావాల్సిన షుగర్ టెస్ట్ వాళ్ళకు పొద్దున్నే తినకముందు తీసుకునే టెస్ట్ కూడా వాళ్ళు అవైలబుల్లో ఉండి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి టెస్ట్ కూడా షుగరు, బీపీ, ప్రతి దానికి సంబంధించిన టెస్టులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని విధాల ఆరోగ్య కేంద్రంలో అన్ని విధాల సదుపాయాలు మన గవర్నమెంట్ సదుపాయాలు అన్నీ కల్పిస్తుంది. వాళ్ళకు సంబంధించిన మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామాల్లో ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతిదానికి కూడా ఆసుపత్రికి ఇచ్చేసి వాళ్ళకు ఏవైనా అనారోగ్యాలు ఉన్నప్పుడు ఆసుపత్రిలో వాళ్ళు చూపించుకొని వాళ్ళకు తగిన మందులు తీసుకోవాలి. అందరూ కూడా డాక్టర్లు మనకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఆరోగ్య మహిళలకు కూడా ప్రతి మంగళవారం ఎవరైనా ఆరోగ్యం బాలేని మహిళలు 35 ఏళ్ళ తర్వాత పైబడిన వాళ్ళకు కాల్షియం కానీ ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల వాటిని ప్రత్యేకంగా మంగళవారం రోజే చూస్తారు. కాబట్టి మంగళవారం రోజు గ్రామాల్లోని మహిళలు రావాల్సిందిగా వచ్చి వాళ్ళకి ఏవైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ సమస్యలను డాక్టర్ ద్వారా వాళ్ళని తీర్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నా కానీ ఒకప్పటిలాగా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రభుత్వము మంచి అన్ని సదుపాయాలు కల్పించి ప్రతి డాక్టర్ను కూడా అందుబాటులో ఉంచి మందులను కూడా అందుబాటులో ఉంచుతుంది. కాబట్టి ఈ వచ్చే వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలను కూడా తీర్చుకోవాలని కోరుకుంటున్నాను.